అవును, ఇంత దారుణంగా అవమానించిన ఈ నీచురాలిద్దరూ నాచుపట్టిన చెరువులో దూకి నీచంగా చావాలి. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసి ప్రాసలో డైలాగులు లాగినా మీలో మార్పు వచ్చిందంటే నేను చచ్చినా నమ్మను. ఏ అన్యాయానికి అబద్ధాలకి ఆధార్ కార్డులు ఉంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతారు మీరు. బావా ఈడెవడా? బావా తమ్ముడు, ఊరి నుంచి ఏం తెచ్చావరా? చేతులు చంపు. ఇదో ఇవి తెచ్చినా తీసుకో. చిచ్చి, ఏమైందిరా? బావా మా అమ్మ బాబు మళ్ళీ నా పెళ్లి చెడగొట్టట్టున్నారా? కన్న తల్లిదండ్రులే కొడుకు పెళ్లి చెడగొట్టేడువేంట్రా? కట్నం పిచ్చి బావా. మీ దిక్కుమాల ఫ్యామిలీలోంచి పిల్లల్ని తెచ్చుకోవడం, పిల్లల్ని ఇవ్వడమే ఎక్కువ. అబ్బా, మళ్ళీ కట్నం కూడా ఎవడెత్తన్నాడు రా? ఇస్తామన్నారు బావా. 5 ఎకరాల పొలం, రోడ్డు బిట్టు, 25 కాసులు బంగారం, ప్యూర్ గోల్డ్. డాల్డా డబ్బాల మొహం వేసుకుని నీకెవడరా అంత కట్నం ఇచ్చేది? నా కాబోయే మాంగారు బావా. అయితే ఆడపడుచు కట్నం కూడా గట్టిగానే వస్తుంది. ఎంత వచ్చినా 50-50, 70-30, 60-40 ఫైనల్. పండుకొత్తి మొహం. ఏంటి పెనాయిల్ అంటున్నారు? పినాయిల్ కాదు, పామాయిలు. పీతలు పామాయిలతో పిత్త పరగలు మాత్రం సన్ఫ్లవర్ తో ఉండే. కొంచెం కారం గట్టిగా తింటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయాలి. కళ్ళలోంచి నీళ్ళేంటి, చెవుల్లోంచి పగలు కూడా వచ్చేస్తాయి. అంతే. పాపం పీతలు మాత్రం ఒంటరిగా ఏమి వండుతావు? వెజిటబుల్ యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్దిగా. పక్క వేద్దామా? వెరైటీగా ఉంటది. ఎన్న పెళ్లి ఇరుకులో పడి నేను ఏడుస్తా అంటే మీరేమో పిత్త బరిగిలి గురు గురించి, పీతల కూరల గురించి మాట్లాడతారేంది బావా? మరి అంత ఇస్తాన్నా మీ అమ్మ బాబుకి ఏం మైరోగరా? నెల కింద ఒప్పుకున్నారు బావా. మళ్ళీ నెల తర్వాత అత్యాస పుట్టింది. ఈ నెల లోపల అమ్మాయితో నేను చాటింగులు, మీటింగులు, డేటింగులు. ఇప్పుడేమో మా బాబు 5 ఎకరాల పొలం ఇస్తామన్నారా? ఆయన పెళ్లి ఖర్చులకు 5 లక్షలు కష్ట ఆడుతున్నాడు. కొడుకు పెళ్లి చేయాల్సింది తండ్రే కదరా? అదే కదా. మా అమ్మ 25 కాసులు బంగారం పెడతామన్నారా? ఆయన ఇంకో 2 కాసులు ఎక్స్ట్రా ఆడుతుంది. వాసిపోయిలో 2 ఇవ్వాల్సింది. వీటి గురించి మీటింగ్లు పెట్టుకుని 3 గంటలు కొట్టుకొని 3 లీటర్లు టీలు తాగినారు. కానీ తగు తెగలేదు. వాళ్ళు అట్లా పోయినారు, వీళ్ళు ఎట్లా పోయినారు, మధ్యలోనే ఉండిపోయినారు. మరి ఆ పిల్ల వీళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లే లేదు. ఇంకా పిల్ల అంటావేంది బావా? రే, నీ బుద్ధికి అన్న బంకమట్టి పట్టిందేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏం బావా? అన్ని కుదిరిపోయాయి అన్న ఆనందంలో అమ్మాయి అన్ని నువ్వు అనుకునే కదరా. నమ్మి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది. నువ్వే భర్త అనుకుని గుండెల నిండా నింపుకోబట్టే కదరా నీతో గంటలు గంటలు మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళకి సెట్ అవ్వలేదని నువ్వు సైడ్ అయిపోతావు. మరి అమ్మాయి ఏమవ్వాలరా? పెళ్ళంటే ఎకరాలు నగలు కాదురా, నమ్మకం. రేయ్, ఆడాళ్ళు ఒక్కసారే నమ్ముతారు. ఆ నమ్మకం విలువ 100 ఏళ్ళు. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మగాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తాళి కట్టించుకున్నందుకు ఏ తప్పు చేయకుండా నీ తరతరాల పరువు కాపాడేది ఆళ్లే. నువ్వు జస్ట్ చిటికిన వేలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తావు. నీ కుటుంబాన్ని మొత్తం చేపట్టుకుని నడిపించేది ఆళ్లే. ఈయన్నిస్తున్నందుకు మనం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందేంటో తెలుసా? నమ్మకం. ఇప్పుడు ఏం చేయమంటావు బావా? లేపుకొచ్చే. ఒక్కసారి నమ్మి నీ ఎంట వచ్చినందుకు జీవితాంతం తను చెయ్యగలవనే నమ్మకంతో లేపుకొచ్చే, అంతే. తర్వాత ఇలా కట్నాలు, కానుకలు, ఎకరాలు, యాసాలు ఏమవుతాయో చూద్దాం. ఎత్తుకొచ్చే. లేపుకొచ్చేస్తే వాళ్ళు ఇచ్చే కట్నాలే కాదు, ఆడబొడుచు కట్నాలు కూడా ఉండవు. అవును కదా.